మనమైతే ముచ్చనపాలెం బీచ్ అయితే జర్నీ చేస్తాం. మనం నెక్స్ట్ టెక్వానపాలెం చెప్పండి స్టార్టింగ్లో టెక్వానపాలెం అని మనకు ఇంట్లో సగం తెలియదు రూట్లు. దానివల్ల మనకు మధ్య ఏ బీచ్లు కనబట్టి ఆ బీచ్ అని చూసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ జర్నీ ఎక్కడికి ఉండిపోతుందో, టెక్వానపాలెం లేకపోతే మధ్యలో ఏం బీచ్లు ఉంటాయని చూసుకొని వెళ్దాం. మనం అయితే ఇప్పుడు వచ్చిందారని సగం దూరం అయితే వచ్చేయాలి. మళ్ళీ రిటర్న్ టర్నింగ్ తీసుకుని అక్కడ అయితే మళ్ళీ వచ్చేయాలి. మరి జర్నీ అయితే ఉంటుంది 7 కిలోమీటర్లు జర్నీ అయితే ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలాగా. సచివాలయం డ్యామ్ సచివాలయం ఇప్పుడు మనం వెంకటాపట్టి పాలెం అయితే వచ్చాం. మనం బీచ్కి వెళ్ళాలంటే మనకి బీచ్ చూసాం కనబడిందని చెప్పి వచ్చాం చూడండి. బీచ్ అయితే బాగుంది. ఒక బీచ్కి ఒక దశలో ప్రతి బీచ్కి వెళ్తే అదే ఫీలింగ్ రాదు, ఒక ఫీలింగ్ వస్తుంది. మీకు వస్తుంది తెలియదు కానీ నాకైతే ఒక బీచ్ ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. నాయుడుపాలు ఇప్పుడు మనం అయితే నాయుడుపాలులో ఉన్నాం. ఊరి పేరు వచ్చి నాయుడుపాలు. మనం ఇందాకైతే ఎలా వచ్చాం సంతర్ బీచ్కి వెళ్ళి మనం అయితే ఎలా వెళ్తున్నాం సేమ్ ఎలా అయితే ముచ్చనపాలెం బీచ్, ఎలా అయితే టెక్వానపాలెం బీచ్, అలాగే అక్కడ డ్రైవర్స్ వచ్చి జర్నీ అయితే కొత్తది. ఈ రోడ్డు ఇంకో రోడ్డు ఇది రోడ్డు అయితే మారిపోతాం మనం. ఇదంతా మార్కెట్, అంతా షాపులు అయితే షాపులు ఎక్కువ ఉన్నాయి. ఊరు మెయిన్ సెంటర్ కోసం ఇది అన్నీ ఇక్కడ ఉన్నాయి. కూరగాయలు అన్ని షాపులు అన్నీ ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ ఉన్నాయి అన్ని షాపులు. ఊరి పేరు వచ్చి వాటర్ వెళ్ళి మనం అలా సైడ్కి వచ్చి ఉంటే పర్వానికి రావాలి. మన టెక్వానపాలెం ఇది సంతర్ బీచ్ నుంచి వచ్చాం కాబట్టి మనం అయితే ఎలా వస్తున్నాం అందులో వస్తే పర్వానికి రావాలి. ఊరి పేరు వాటర్ వెళ్ళి రైడ్ కట్ అయ్యి సైడ్ అయ్యి తీసుకోవాలి. మనం పడవ నుంచి వచ్చి ఉంటే లెఫ్ట్ కట్ అవ్వాలి. మనం సంతర్ బీచ్ నుంచి వచ్చాం కాబట్టి రైట్ అయితే కట్ అవుతున్నాం. ఇదంతా మార్కెట్ వాటర్ వెళ్ళి మనమైతే పడవ నుంచి అయితే రాలేదు. పడవ నుంచి కానీ రావచ్చు. దీనికి 2 రాళ్ళేటు ఉన్నాయి రావడానికి. మనకి 2 బీచ్లు మొత్తం 3 బీచ్లు కవర్ చేయాలంటే అందరి మనం ఎప్పుడైనా వీకెండ్ టైం అప్పుడు మీకు అప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళవచ్చు. ఇలాగా అదే మనకు ఒకే బీచ్కి రావాలంటే పడవ నుంచి అయితే కానీ రావచ్చు. మరి ఏంటంటే అందరి బీచ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఊళ్ళో పని చేసి వచ్చాం. మీరు అనుకుంటే ఐవన్ నుంచి కానీ రావచ్చు. ఇదంతా ఊరు వాటర్ వెళ్ళి మొత్తం చెట్లు అంటే విలేజ్ వైపు అంటారు ఇందల్ని మొత్తం. ఎందుకంటే ఆ బీచ్లో ఇప్పుడు ఊరు కోసమే కానీ ఉంటాయి. మనమైతే ఇప్పుడు ఆ కొంత దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం సర్వీస్ తోటలు చెట్లు మంచి మంచి న్యాచురల్ ఫీల్. ఉంది అలాగే క్లైమేట్ కూడా చల్లగా ఉంటాయి కూల్గానే. ఇదంతా జీతోటే మొత్తం చుట్టుపక్కల మొత్తం జీతోటే కొత్త జీతోట ఇందులో ఉంది మనకి. చివరికి అయితే ఎన్టీపీసీ కనపడుతుంది కదా,
మనం అయితే ఆ పడవ నుంచి వచ్చి ఉంటే అంతేలే రావాలి. ఎన్టీపీసీ పక్క నుంచి అయితే వస్తాం మనం పడవ నుంచి వచ్చి ఉంటే. చుట్టూ చెట్లే మనకి నేచర్ గాలి కూడా చాలా చల్లగా కూల్గానా. Hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad, bad at best. జీడి తోటే మనం ఎక్కడ చూసుకున్న జీడి తోటే కనబడుతుంది మనకి. ఏడే మొత్తం జీడి తోటే. మనం ఎక్కడ చూసుకున్న జీడి తోటే కనబడుతుంది. ఎక్కువ జీడి తోట ఎక్కువ పండినట్టు ఉంటే పండుతున్నాయి కాదు. చాలా చాలా బాగుంది మనకి. పాలం అంటే ఇవరైతే ఒక బోర్డు అయితే ఉండే టెక్వాన పాలం. గుడిగారు ఉంది ఇక్కడ లక్ష్మీ లక్ష్మీనారాయణ గుడిగారు ఉంది అక్కడ అది చూసినట్టు. మనం బీచ్ దగ్గరికి వచ్చాం. టెక్వాన పాలం రీచ్ అయిపోతాం ఒక 10 నిమిషాల్లో. అంటే మనం బీచ్ గట్టి రీచ్ అయిపోయాం. టెక్వాన బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. మన బీచ్ ఇది అంటే ఇప్పుడే బీచ్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. బీచ్ బ్రిడ్జ్ కాడ ఉంటుంది ఇక్కడ టెక్వాన బీచ్లో ఏంటంటే. బీచ్ వస్తుంది టెక్వాన పాలం.
అప్పకొండపాలెం బీచ్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మనం అప్పకొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. కరెక్ట్గా 12 కిలోమీటర్లు, అరగంట జర్నీ అంట. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోవడం.